శ్రీరామకృష్ణుల వారు చెప్పిన ఒక్కొక్క కథారత్నానికి వందల కొద్దీ వివరణలు ఇవ్వవచ్చు అన్నారు స్వామి వివేకానంద. భగవాన్ శ్రీరామకృష్ణుల ఆశీస్సులతో మా శక్తి మేరకు వారి సందేశాన్ని మీ ముందుంచాం. దీనిని నలుదిశలా వ్యాప్తి చేసి వారి కృపకు మనందరం పాత్రులమవుదాం. ఏం చేస్తున్నావు? వదిలే హృదయ్, ఈ బాధ భరించలేకుండా ఉన్నాను. ఒళ్ళంతా మంటలు. పిచ్చివాళ్లా ప్రవర్తించుకు, పద వెనక్కి. দয়াহীনা না হলে কি, দয়াহীনা না হলে কি, লাঠি মারি নাকে বুকে যে হয় পাষাণের মেয়ে, তার হৃদে কি দয়া থাকে। দয়াময়ী নাম জগতে, দয়ার লেশ নাই মাতো মাতে, দয়াময়ী নাম জগতে, দয়ার লেশ নাই মাতো মাতে। মা গলে পর মুন্ড মালা, মা গলে পর মুন্ড মালা, পরের ছেলের মাথা কেটে যে হয় পাষাণের মেয়ে, তার হৃদে কি দয়া থাকে। মামা বলে কতই ডাকি, শুনেও তুমি শোনো নাকি। মামা বলে কতই ডাকি, শুনেও তুমি শোনো নাকি। প্রসাদ এমন লাঠি খেলো, তবু দুর্গা বলে ডাকি। প্রসাদ এমন লাঠি খেলো, প্রসাদ এমন লাঠি খেলো, তবু দুর্গা বলে ডাকি। যে হয় পাষাণের মেয়ে, তার হৃদে কি দয়া থাকে। যে হয় পাষাণের
ఈ శరీరంలో ఇంకేముంది హృదయ్? ఇందులో ఏమీ మిగల్లేదు. అయ్యో చూడు ఏం చేసుకున్నావో. మొత్తం వీపంతా పగిలి రక్తం కారుతోంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను కొంచెం స్థిమితంగా ఉండమని, అయినా నువ్వు నా మాట వినవు. ఈసారి మళ్ళీ ఆ అడవిలోకి వెళ్ళు, నీ సంగతి చెప్తాను. ఇది అడవిలో తపస్సు వల్ల కాదురా హృదు, ఇది అడవిలో తపస్సు వల్ల కాదు. అంతా జగన్మాత లీల. ఎందుకు హృదు అమ్మకి నా మీద అంత పట్టుదల? ఈ బాధ నేను భరించలేనురా హృదయ్, ఇంకా నేను భరించలేను. ఏ హృదయ్, ఎక్కడున్నావురా? ఇలా రా ఒకసారి. వస్తున్నా. ఏంటి? చూడు, ఇలా చూడు. అలా కూడా జరుగుతుంది. హృదు, నేను కూడా ఇలా అయిపోతానా ఏమిటి? లేదు, నువ్వెందుకు అలా అవుతావు? సరిగ్గా చెప్పు. అమ్మా, ఈవేళ ఇలాంటి దృశ్యాన్ని చూపించావేం? నన్ను రసహీన సన్యాసం చెయ్యకు, నన్ను భక్తిరసంలో ఉంచు తల్లి. আমি হব মা তোর কোলের ছেলে, কোলের ছেলে কোলে বসে মা ডাকবো কেবল মামা বলে, হব মা তোর ছেলে। హృదయ్, ఓ హృదయ్, త్వరగా రారా, త్వరగా రా. అదిగో చూడు, ఎవరొచ్చారో. ఎవరు? వెళ్ళు వెళ్ళు, ఆవిడని పిలుచుకురా. వెళ్ళమంటుంటే. ఎవరిని పిలవమంటున్నావో తెలుస్తుందా నీకు? స్త్రీ కదా ఆమె. లేదు, స్త్రీని నేను రమ్మని చెప్పలేను. అయినా నేను పిలిస్తే మాత్రం వస్తుందా ఆమె? వస్తుంది, వస్తుంది, తప్పకుండా వస్తుంది. మా మావయ్య పిలుస్తున్నాడని చెప్పు, వస్తుంది. వెళ్ళు వెళ్ళు. మా మామయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎవరు మీ మామయ్య? మీరే వచ్చి చూడండి, రండి. నువ్విక్కడున్నావా? తూర్పు వంగదేశమంతా నీకోసం వెతుకుతూ వచ్చాను. నువ్వు గంగాతీరంలో ఉన్నావని ధ్యానంలో కనిపించింది. అందుకే ఈ పడవలో వెతుక్కుంటూ తిరుగుతున్నా. ఇవాళ నువ్వు కనిపించావు. నువ్వెవరివమ్మా? నేను దుర్గేశ్వరి అనే భైరవిని. తాంత్రిక సాధనంలో నీకు సహాయం చేయడానికి వచ్చాను. నువ్వు వచ్చావా? మంచిది. నువ్వు తడితివ్వాల తలపై పెట్టుకున్నావే నాయనా? చూడమ్మా, ఒళ్ళంతా మంటెత్తిపోతోంది. నీళ్లతో చల్లబరుచుకుంటున్నాను. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, ఎలా తగ్గుతుంది? అసలు తగ్గుతుంది కదా? నువ్వేం భయపడకు నాయనా, నీకేం కాలేదులే.
ఇదంతా ఉన్నత సాధనల పర్యవసానం. ఎంతోమంది సాధకులకు ఇలా జరిగింది. నీకేమైందో నాకు తెలుసు, ఏం పర్వాలేదు. నీ శరీరంలోని మంట నేను ఒక్కరోజులోనే తగ్గిస్తాను. నీకేం భయం లేదు. భయం లేదని చెప్తున్నావా? రే హృదయ్, విను విను, తగ్గిపోతుందట, ఏం భయం లేదట. నువ్వు అడుగు. అవును నాయనా, నేను నిజమే చెప్తున్నా. ఒక్క రోజులోనే తగ్గిపోతుంది. నేను స్వయంగా నీకు చేసి చూపిస్తాగా. నేను నిజం చెప్పలేదు. రాధాదేవి చైతన్యుల జీవితాల్లో కూడా ఇలా ఎన్నోసార్లు జరిగింది. అది అంతే. శాస్త్రవాక్యం ఎప్పుడూ అసత్యం కాదు నాయనా. ఆహా, చాలా బాగుంది. చూశా హృదయ్, నాకేం కాలేదు. బ్రాహ్మణి సరిగ్గా అర్థం చేసుకుంది. నువ్వు ఇంకొన్ని రోజులు ముందు వచ్చి ఉంటే నేనింత బాధపడేవాణ్ణి కాదు. మావా, ఇది నమ్మేలా లేదు. ఆమెకు తాంత్రిక శక్తులు సిద్ధులు ఉన్నట్టున్నాయి. మనం మధురబాబుకి ఈ విషయం చెప్దాం. నాకు తెలిసిన విద్యనంతా నీకు ధారపోసి వెళ్ళిపోతాను. నీ వంటి గొప్ప అర్హుణ్ణి నేనెక్కడా చూడలేదు. ఆహా, నేనేం చూస్తున్నాను? నా రఘువీరుడు నువ్వు ఒక్కటే అయిపోయారా? నాకు బాగా ఆకలేసింది, అందుకే తినేశాను. ఎప్పుడేం గందరగోళం జరుగుతుందో అర్థం కావట్లేదు. నాకు సరిగ్గానే అర్థమైంది నువ్వెవరో. ఈసారి నిత్యానందని వేషంలో గౌరాంగని ఆవిర్భావం. యుగ యుగాల్లో అవతరించేది నువ్వే. లేదు లేదు లేదు, నువ్వు అలా అనకు. రాజాబాబు ఈ మాటలన్నీ ఒప్పుకోడు. నాకేది సత్యమని తెలిసిందో, దేన్ని శాస్త్రాలు కూడా చెప్తున్నాయో అదే నేను నీకు చెప్తున్నాను. అది నీ భావం, నీ దగ్గరే ఉండని. दर्शन बिना चल पड़ती है, जो बात तुम्हारी तुम्हारी, जो बात तुम्हारी राम हुमारी, अब तुम नहीं हमारी, राम हुमारी, अब तुम नहीं हमारी। तुम रंग राते हमको अधिक प्यारी, कृपा कर मोही दर्शन दीजो, कृपा कर मोही दर्शन दीजो, ऐसे तीर बिहारी राम हुमारी, अब तुम नहीं हमारी, राम हुमारी, अब तुम नहीं हमारी। तुम शरणा
दयाला भव जल तारे मुरारी राधा की तुम चरण लगी राधा की तुम चरण लगी बार बार मैं आई राम गुवारी और तुम राम गुवारी और तुम हमारी। ఏమ్మా వచ్చేసావా? అవును నాయనా. ఇదిగో తిను. హృదయ్, హృదయ్, బాబా ఎక్కడా? ఇక్కడ ఎక్కడో ఉండాలి. పంచివెట్టి వైపు వెళ్ళాడేమో, చూసిరానా? వద్దు, నేనే వెళ్తానులే. ఈవిడే ఆవిడ అనుకుంటా. ఇంతకుముందు ఈమెను ఎప్పుడు చూసినట్లేదే. భైరవి బ్రాహ్మణ? ఈవిడేనండి. చందనం పూసి పూలమాలలతో మామయ్య శరీరంలోని మంటలన్నీ తగ్గించింది. మామయ్యతో ఎలాంటి సాధనలు చేయిస్తుందో చూస్తేనే భయం వేస్తోంది. రకరకాల కఠినమైన ఆసనాలన్నీ వేయిస్తోంది. ఇది కూడా అందులో ఒక ఆసనమేనా ఏంటి? ఇలాంటివన్నీ ఇక్కడ కుదరవు. మంచి మనిషి దొరికాడు కదా అని ఆటలాడిస్తే కుదరదు. ఓ మధురబాబు, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. నీవేనా భైరవి? చూస్తేనే అర్థమవుతుందిలే. మరి నీ భైరవుడెక్కడా? నాయనా, నా భైరవుడు ఆ తల్లి పాదాల కింద ఉన్నాడు. అతడు అచలుడు గదా. అచలుణ్ణి సచలుడుగా చేయలేకపోతే ఈ జీవన మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటాను? అమ్మ చాలా చురుకైంది, ఎవరికీ భయపడదు. ఇప్పుడే అంటోంది నాలో అవతార పురుషుడి లక్షణాలన్నీ ఉన్నాయట. ఏమమ్మా, ఇందాకేమన్నావో చెప్పు. మౌనంగా ఉన్నావేంటి? అర్థమయ్యేటట్టు కాస్త చెప్పు. యుగ యుగాల తరబడి ఏ శక్తి లోక కళ్యాణం కోసం అవతరిస్తూ వచ్చిందో ఈసారి ఇక్కడ అదే శక్తి ప్రకాశాన్ని చూడగలుగుతున్నాను. అదే శక్తి ఇక్కడ ప్రకాశిస్తుందనడంలో బిందు మాత్రమే నా సందేహం లేదు. ఇతడే ఈ యుగానికి అవతార పురుషుడు. మీరు పండిత సభ ఏర్పాటు చేయండి. నేను వారందరి ముందు ఈ విషయం నిరూపిస్తాను. ఓ మధురబాబు, అదేదో చేసేయకూడదు. ఆ పండితులందరినీ పిలు, వాళ్ళు ఏమంటారో చూడొచ్చు కదా. నేనేమీ పండితుడిని కాను, కానీ నాకు తెలిసి శాస్త్ర ప్రకారం 10 అవతారాలే ఉన్నాయి. నువ్వు కూడా అవతారమేనని ఈవిడ చెబుతున్నది. అయితే ఈసారి శాస్త్రవాక్యం అసత్యం అయిపోతుందా ఏమిటి? నిజంగానే నీకు శాస్త్రజ్ఞానం లేదు. భగవంతుడే అవతరిస్తాడు. ఆయన అనంతుడు. ఆయన లీలలు అనంతం. ఎవరాయన్ను ఇంత మాత్రమే అని చెప్పగలరు? ఎవరి ఇచ్చ ప్రకారం ఇదంతా జరుగుతుందో ఆయనకి 10 అయితే ఏమిటి, 10 వందలైతే ఏమిటి? మధురబాబు, ఏర్పాటు చేయొచ్చుగా పండితుల సభని. ఎంతగా చెప్తోందో చూడు. సరే, అయితే నువ్వు చెబుతున్నావు కదా, పండితుల సభ ఏర్పాటు చేస్తాను. ఆవిడ చెప్పేది శాస్త్రానుసారం విచారింపజేస్తాను. శాస్త్ర ప్రమాణాలన్నీ ఇప్పటిదాకా మీ ముందు ఉంచాను. భక్తి జ్ఞానాలే చర్మశాస్త్రాలు. భాగవత శాస్త్రంలోని మాటలే మీకు చెప్పాను. భగవంతుణ్ణి ఇది అని పరిమితం చేయలేము. భగవంతుడే కపిల, దత్తాత్రేయ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, శంకర, శ్రీ చైతన్య ప్రభృతులుగా రూపధారణ చేసి జగత్కళ్యాణం చేకూర్చారు. ఇది మానవ మేధస్సుకు అతీతమైన విషయం. ఈశ్వర కృప వల్ల మీరంతా ప్రత్యక్షంగా దీన్ని చూస్తున్నారు. ఆ శాస్త్రాలన్నిటిలో ఉన్న అష్టాదశ సాత్విక భావాలు ఈ పురుషునిలో ప్రకాశమానమై ఉన్నాయి. ఈ మహాభావం ఏ జీవుడికి అందేది కాదు. ఎవరికైతే అందుతుందో అతడే జీవేశ్వరుడు.
నరరూపంలో ఉన్న నారాయణుడే. నిన్ను ఇంకొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడుగు. నాకేం తెలియదు. నేనా చదువులేని మూర్ఖుణ్ణి. నా విషయాలన్నీ అమ్మకే తెలుసు. ఏది నువ్వు చెప్పమ్మా. లేదు నాయనా, నువ్వే చెప్పు. నిజానికి మాట్లాడేది నువ్వు కాదు కదా, అమ్మే నిన్ను మాట్లాడిస్తోంది. అవును, మీకు జ్యోతి దర్శనం అవుతుందా? అవుతుందా? స్పష్టంగా అవుతుంది. నిన్నెలా చూస్తున్నానో అంత స్పష్టంగా చూస్తున్నాను. ఈ చూడ్డాలు వినడాల్లో ఏముందిలే గాని నా సర్వస్వం అమ్మే అయి ఉంది. ఒకసారి చూస్తే నేను వేరు, అమ్మ వేరు. మళ్ళీ ఇంకొకసారి చూస్తే అమ్మ నేను ఒకటే అయినట్లు చూస్తాను. అంతా మా అమ్మే. మాటల్లో చెప్పనలవి కాదు. ఉప్పు బొమ్మ ఒకటి సముద్రాన్ని కొలవటానికి వెళ్ళింది, కరిగిపోయింది. ఇప్పుడెవరు కొలుస్తారు చెప్పు? నాకింకే సందేహం లేదు. నీ సిద్ధాంతం సర్వశ్రేష్టమైంది. మన మహద్భాగ్యం. ఈ మహాపురుషుని దర్శనం వల్ల మన అందరి జన్మలు ఈరోజు చరితార్థం అయ్యాయి. మీరు మా అందరి నమస్కారాలు స్వీకరించండి. ఏమైంది? ఎందుకలా ఊరికే కూర్చున్నారు? అవును, నువ్వు చెప్పు. బాబా, అదే మన చిన్న పూజారి గారు, ఆయన గురించి నీ అభిప్రాయం ఏమిటి? విషయం ఏమిటో వివరంగా చెప్పండి. నీకు తెలుసు కదా, మనం పండితుల సభ ఏర్పాటు చేశాం. భైరవీ బ్రాహ్మణి మన బాబాను అవతార పురుషుడని నిరూపించింది. శాస్త్ర ప్రకారమే. అద్భుతం. పండితులంతా మన బాబాను ఏకగ్రీవంగా అవతార పురుషుడని అంగీకరించారు తెలుసా? మన వైష్ణవ చరణంతటి వాడు కూడా కాదనలేకపోయాడు. ఏం చెప్పను, మన బాబాను భగవంతుని అవతారంగా ఒప్పుకున్నాడు. ఓహో, మీరు మర్చిపోయారు. మీ జాతకంలో ఈ సంగతి రాసుంది. మీ ఇష్టదైవం మీ వెంట వెంటే ఉంటాడని. మీరింకేం సంశయం పెట్టుకోకండి. ఈరోజు నిజంగా మనకి సౌభాగ్య దినం. ఇంకా నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇందులో ఆశ్చర్యపడటానికి ఏముంది? నేను స్థిరంగా నమ్ముతున్నాను, మన బాబా సాక్షాత్తు భగవంతుడే. మన గుమాస్తా ఎక్కడున్నాడో ఒకసారి రమ్మని చెప్పు. సంతకాలు చేయాల్సిన కాగితాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తీసుకురమ్మంటారా? ఇప్పుడొద్దు, తర్వాత చూద్దాం.
బాబా బాబా, ఏమిటి నేను చూసింది? ఆ, ఏంటిది రాజాబాబు, ఏంటిది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నేను చూసింది నిజమేనా బాబా? బాబా, నేను చూసిందంతా సత్యమేనా చెప్పు? నాకు విశ్వాసం కలగడం లేదు. నువ్వు సత్యాన్నే దర్శించావు మధుర్. అమ్మే చూపించింది. నీ జాతకంలో ఉన్నది నిజమే. నాయనా, నువ్వు ఆనందాసనం సిద్ధించుకుని దివ్యభావంలో ప్రతిష్ఠితుడవయ్యావు. ఇదే వీరభావపు చర్మ సాధన. కృతార్థుడవయ్యావు తండ్రి. సామాన్యులకు అసంభవమైనదేదో నీవు దాన్ని సంభవం చేశావు. ఒకటొకటిగా తంత్ర సాధనలన్నీ అనుష్ఠింపజేశాను. నీవు ఇంత త్వరగా అన్నిటిలోనూ ఉత్తీర్ణుడు అవుతావని నేను అనుకోలేదు నాయనా. আধারে ফেরিতে নারী হৃদিতপে অনিবার, আধারে ফেরিতে নারী হৃদিতপে অনিবার, উঠো গো করুণাময়ী, হলো গো তারে ডাকি দেখি তারা তোমায় কতবার, দয়াময়ী হলে মাগো দেখি করো ব্যবহার, সন্তানে রেখে বাহিরে আত সুরে অন্তপুরে, সন্তানে রেখে বাহিরে আত সুরে অন্তপুরে, মামা বলে ডেকে আমার হলো প্রতি জন্মতার, করুণাময়ী হলো গো কানলয়ে তিলগ্রাম বসাইরে, এত ডাকি তবু নিদ্রা ভাঙে না কি মা তোমার, খেলায় মত্ত ছিলাম বলে বুঝি মুখ বাঁকাইলে, খেলায় মত্ত ছিলাম বলে বুঝি মুখ বাঁকাইলে, যাও মা বদন তুলে, যাও মা বদন তুলে, ফেরিতে যাব না আর, উঠো গো করুণাময়ী, হলো গো কুটির দ্বার, উঠো গো করুণাময়ী, হলো গো। అమ్మా, నీకు అసలే ఒంట్లో బాగాలేదు. చల్లగాలి తగిలితే మళ్ళీ జ్వరం వస్తుందేమో. లోపలికి పదమ్మా. లేదు నాయనా, ఇవాళ బాగానే ఉన్నాను. ఈ శరీరం గురించి ఎందుకులే నాయనా, ఏదో ఒకనాడు పోయేదేగా. ఆ గంగమ్మ తల్లి చెంత నివసిస్తున్నాం కదా, మనసంతా శాంతి నెలకొని ఉంది. నాకు ఒకటే ఒక కోరిక ఉండేది, శేష జీవితం గంగ ఒడ్డున గడపాలని అనుకున్నాను. ఆ కోరిక నెరవేరదేమో అని చాలా బాధపడ్డాను. అది కూడా నువ్వు తీర్చేశావు. మీరంతా చల్లగా ఉండాలి. సరేనమ్మా,
ఇవాళకి సెలవు తీసుకోనా? సరే నాయనా, వెళ్ళిరా. ఒరే హృదు, చూడు చూడు, ఓ సన్యాసి ధుని వెలిగించుకుని కూర్చుని ఉన్నాడు. పద అతనితో కాసేపు మాట్లాడదాం. మళ్ళీ మొదటికొచ్చావు. అతనితో మాట్లాడడం నీకేం అవసరం? అచ్చం అలాగే ఉన్నాడు. మొన్న అమ్మ గుడిలో ధ్యానానికి కూర్చున్నానా, ఆ ధ్యానంలో ఒక సన్యాసి గంగలో స్నానం చేస్తూ కనిపించాడు. ఇతడే అతడు. మొన్నటిదాకా ఆ బ్రాహ్మణితో అయ్యింది, ఇప్పుడు ఈ సన్యాస. పోదాం పద. అదిగో చూడు, పిలుస్తున్నాడు. పోదాం పద. ఏ నాయనా, ఆధ్యాత్మిక సాధనలు ఏమైనా చేస్తావా? ఏ హృదు ఏమంటున్నాడు? అది నాకేం తెలుసు? మరి ఎవరికి తెలుసు? మా అమ్మకి. అదిగో ఆ గుడిలో ఉంటుంది. అది రాయి. భగవంతుడొక్కడే, మిగిలిందంతా మాయ. మంచిదే నాన్న, నువ్వు మీ అమ్మని అడుగు. తొందరగా రా, ఆలస్యం చేయకు. నేనిక్కడ 3 రోజులే ఉంటాను. ఓ నువ్వా? నువ్వు తోతాపురివి కదూ? ఆ విషయం నీకెలా తెలుసు నాయనా? అవును బిడ్డ, నేనే తోతాపురిని. వెళ్ళు నాయనా, త్వరగా రా. అమ్మా, తోత నన్ను నిరాకార సాధన చేయమంటున్నాడు. నువ్వేమంటావు? నేనెవరి మాట విన్ను. చెప్పమ్మా, చెప్పు. ఓ నువ్వు చెప్తున్నావా? అతడు నా కోసమే వచ్చాడంటున్నావా? అంత నవ్వేంటి? నీకు అర్థం కాదులే, నీకు అర్థం కాదు. అమ్మ చెప్పింది, తోత నా కోసమే వచ్చాట. ఈసారి నిరాకార సాధనలు. అవేం కుదరవు. ప్రపంచంలో ఉన్న సాధనలన్నీ నువ్వే చేయాలా? నిరాకార సాధన చేస్తాడట. ఆకారమే లేదు, దాని మీద సాధన. ఇవన్నీ పక్కన పెట్టు. మధ్యలో నువ్వెవరివి? మా అమ్మ చెప్పింది. నన్ను ఆపడానికి నువ్వెవరివి? నీ తిండి తింటున్నానే ఏంటి? నీ మాట నేనెందుకు వినాలి? అందాక వచ్చిందా? భైరవ్కి చెప్తానుండు. నే విన్నది నిజమేనా నాయనా? నీవు సన్యాసం తీసుకుంటావట కదా? వద్దు వద్దు, నీవు సన్యాసం తీసుకోకూడదు. దానివల్ల భక్తిభావము దెబ్బతింటుంది. నువ్వు వారించకమ్మా. అమ్మ అనుమతి ఇచ్చింది. నేను ఏకపక్షం ఎన్నుకోవాలి. సాకారం నిరాకారం రెండూ తీసుకోవాలి. భగవంతుడిని నానా విధాలుగా ప్రసన్నం చేసుకోవాలి. నువ్విక అడ్డు చెప్పకమ్మా.